అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు వస్తే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా వస్తుందిగా, ఆయన కూడా స్కిల్ కేసుకు సంబంధించి. ప్రజాప్రతినిధులు అంటే అందరూ వస్తారు, ఎమ్మెల్యే ఎంపీ అందరూ. చంద్రబాబు గారి పైన నమోదైన కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్ని కూడా ముందుకు వస్తాయి. అన్ని తేలడం మంచిది. మనం ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు కాబట్టి మనం కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోతాడు ఎందుకంటే 1 year లో తేల్చేస్తానని చెప్పగలమా? పాయింట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం ఆయన తప్పు చేశాడు అనింది ఆ రోజున్న ప్రభుత్వం. చంద్రబాబు గారు నేనేం తప్పు చేయలేదు, ఇది పొలిటికల్ మోటివ్ కేసు ఆయన అంటున్నాడు. ఏదో కోర్టు తేల్చాలి. నా అంచనా నాకు ఉంటుంది, మీ అంచనా మీకు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో తొందరగా చేస్తే ఆయనట్టే జరిగిపోతాడని నువ్వు అనుకుంటున్నావు. నేను ఈ పక్క వైసీపీలో ఉంటారు, 1 year లో ఇది కూడా తేల్చేస్తే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిపోతే ఎలక్షన్ వచ్చేస్తాను అనుకోరా? ఇట్లా చెప్పుకుందామా రోజు చర్చలు? దీనివల్ల దమ్ముడి ప్రయోజనం ప్రజలకు ఉందా? మనం ఏం ఆశించాలి? ఈ ఈ ఈ సందర్భంగా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మొదటిది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాలని ఆహ్వానించాలి. ఆగ్రహం కానీ ఇప్పుడు చాలా సరిగే చంద్రచూడ్ గారు, ఎన్వి రమణ గారు ఇచ్చారు. ఇంప్లిమెంటేషన్ సమస్య వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవి మన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఈ సందర్భంగా జరగాల్సిన చర్చ ఏంటంటే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, ప్రజలు ఆశిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి అవసరము. సో తొందరగా కోర్టులు ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి విచారణ సమస్యలను స్ట్రెంథన్ చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్న చర్చ ఇప్పుడు జరగాలి. ఈ సుప్రీంకోర్టు ఆగ్రహం వెంటనే మళ్ళీ వెంటనే జగన్ గారికి వచ్చేస్తారు, మధ్యలో ఇవేమి లేవు. ఇంకా చాలా మంది అదే బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈ అంశాల మీద. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళందరికీ మినహాయింపు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే టార్గెట్గా ఎందుకు ఆ ప్రచారం, ఎందుకు ఆ ఇబ్బంది, ఎందుకు? నేను ఏదో చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఒక బాధ్యత గల వ్యక్తులకు ఏం చేయాలి? సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తూ అది అమలు కావాలని కోరుకోవాలి. దాంట్లో జగన్ గారు నిలబడతాడా, చంద్రబాబు గారు నిలబడతారా, ఇంకున్న వందలాది మంది పొలిటీషియన్లు శిక్ష పడతాయా, నిర్దోషులు వస్తారా, కోర్టులు విచారణ సమస్యలు తెలుస్తాయి. పౌరుడుగా మనమే వాసించాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాలని, ఆగ్రహాన్ని ఆహ్వానిస్తూ ఆ ఆగ్రహం అమలు కావాలంటే మళ్ళీ విచారణ సమస్యలు తొందరగా పూర్తి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణ సిబిఐ 6 నెలలు తేల్చేయని చెప్పగలదా? ఏ కేసు నేను చెప్పలేదు కదా, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటుంది. 10 మంది ఉన్న చోట 5 మంది ఉంటారు, చేయాలంటారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే దాన్ని నియమించాలి. కాబట్టి త్వరగా విచారణ సమస్యలు చెంతం చేయాలి, త్వరగా కోర్టులు ఏర్పాటు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కోరుకోవాలి మనం బాధ్యత గల వ్యక్తులు. ఆ కోరుకునే క్రమంలో జగన్ అరెస్ట్ అయినా, చంద్రబాబు గారు ఇబ్బంది పడినా, ఇంకొకరైనా మన సంబంధం లేదు. డెమోక్రసీని కోరుకున్నా ఆ మీడియా సంస్థ ఏదైనా చేయాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఆ ఇంట్రెస్ట్ లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆగ్రహాన్ని మన పబ్లిక్ ఇంట్రెస్ట్ తో ఆలోచిస్తే త్వరగా ఇంప్లిమెంట్ అయ్యి నిజమైన తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి. అన్యాయంగా పొలిటికల్ మోటివ్ తో అరెస్ట్ అయిన వాళ్ళు బయటకు కూడా రావాలి, జీవితకాలం వాళ్ళు నింద భరించకూడదు. ఇది కోరుకోవాలి డెమోక్రటిక్ గా ఉండేవాళ్ళు, నిజంగా ప్రజాస్వామ్యం కోరేవాళ్ళు. మనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పేరు పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా. త్వరగా అయిపోతుంది, జగన్ రోజు రావాలి, శిక్ష పడిపోతుంది. మళ్ళీ ఇంకా వైసీపీలో రేపు నుంచి ఏం చేయాలి? త్వరగా అయిపోవాలి, చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోవాలి, మళ్ళీ ఎలికి రావాలి. ఇటు కోరుకుంటామా? అంటే వాళ్ళ ఆనందం వాళ్ళది, వీళ్ళ ఆనందం అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనుకుంటుంది సుప్రీంకోర్టు త్వరగా కానీ ఆదేశాలు అమలై త్వరగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి కూడా జరగకూడవచ్చు. లబ్ధి మీన్స్ కేసు కొట్టేసారు అనుకోండి, ఆయనకి పెద్ద ఊరట కదా, నిందలు పోతాయి, హీరోయిక్ గా బయటకు వచ్చేస్తాడు. ఎందుకని? నా మీద అన్యాయంగా కేసు పెట్టారని కోర్టు చెప్పేస్తే, మనం చెప్తే, నేను చెప్తే ప్రజలు విశ్వసించరు, జగన్ చెప్తే విశ్వసిస్తారు, కోర్టు చెప్తే విశ్వసిస్తారు. అంటే జగన్ గారికి లాభం కూడా జరగచ్చేమో, చంద్రబాబు గారు కూడా లాభం జరగచ్చేమో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొట్టేస్తే 1 year లో పూర్తి అయిపోయి, ఇప్పుడు వైసీపీ ఏమంటుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు 52 అరెస్టు, నువ్వు కూడా బెయిల్ మీద ఉన్నావు అంటుంది. అది కూడా చంద్రబాబు గారికి నష్టమే కదా, కొంత ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆయన కూడా కొట్టేస్తే ఆయన కూడా మంచి జరుగుతుందేమో. కాబట్టి నష్టమే కాదు, లాభం జరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అన్యాయంగా కేసు పెట్టిన వాళ్ళు కాబట్టి బాధ్యతాయుతంగా ఆ మీడియాకి, ఆ వ్యక్తులకి పబ్లిక్ ఇంట్రెస్ట్ ముసుగులో పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకు పడదు కాబట్టి జగన్ అయిపోయినాడు అని చెప్తారు. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతూ ఉంది, తొందరగా క్లియర్ అయిపోతే మెయిన్ కోర్స్ జరుగుతుంది. డిశ్చార్జ్ పిటిషన్ లోనే క్లోజ్ అయిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ప్రజెంట్ నా పైన పెట్టిన కేసుకి విచారణ అర్హత లేదని పిటిషన్ వేశాడు. విచారించిన తర్వాత విచారణ అర్హత లేదని ఆయన నిరూపించుకున్నాడు అనుకోండి, విచారణ అర్హత లేదని దశలో కేసు కొట్టేస్తే జగన్ పెద్ద హీరో అయిపోతారు కదా. అంటే ఆడికి వచ్చేమో తొందరగా అయిపోతే. కాబట్టి ఏమైనా జరగచ్చు, కానీ మనం కోరుకోవాలి త్వరగా సుప్రీంకోర్టు ఆగ్రహం అమలు కావాలని కోరుకోవాలి.